మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరికి మన రెండు తెలుగు రాష్ట్రాల్లో సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఒకరి కోసం ఒకరు చచ్చిపోతామనే విధంగా కూడా ఒక హై రేంజ్ ఫ్యాన్స్ కూడా ఉంటారు. మరి ఈ ఇద్దరు హీరోలు ఒక హీరో సినిమా అతని దగ్గర నుంచి ఇంకొక హీరో దగ్గరికి వచ్చి ఆయన బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు అంటే ఎవరైనా నమ్ముతారా? సో ఖచ్చితంగా వీళ్ళిద్దరి మధ్యలోనే మహేష్ బాబు గారు చేయబోయే సినిమాని పవన్ కళ్యాణ్ గారు చేసి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. రకంగా చెప్పాలంటే ఆ సినిమాతోని పవన్ కళ్యాణ్ గారు ఒక స్టార్ హీరోగా ఎదిగాడు అని చెప్పేసి కూడా చాలామంది అనుకుంటూ ఉంటారు. మరి ఆ సినిమా ఏది, మహేష్ బాబు గారు ఎందుకు వదులుకున్నారు? సో ఖచ్చితంగా ఏఎం రత్నం గారు ఒక బడా నిర్మాత. మన రీసెంట్గా హరిహర వీరమల్ల సినిమా తీశారు ఆయన. సో అంతకుముందు ఆయన ఒకప్పుడు వరుస బ్లాక్ బస్టర్ల నిర్మాత అనమాట. సో ఆయన నిర్మాణంలో అటు తమిళ్లో తెలుగులో ఏకపద్యంగా ఖుషి అనే సినిమాని అయితే నిర్మించారనమాట. సో దాంట్లో తమిళ్లో హీరో విజయ్ గారిని పెట్టుకున్నారు. ఇక్కడికి వచ్చరికి మనం పవన్ కళ్యాణ్ గారిని చూసాం అనమాట. అయితే దాని బ్యాక్ స్టోరీ ఏంటి అంటే అసలు ముందుగా ఎస్జే సూర్య గారు మహేష్ బాబు గారి కోసం అనుకున్నారంట ఆ స్టోరీని. అయితే మరి మహేష్ బాబు గారు అప్పటికి మురారి, ఒక్కడు ఈ సినిమాలతో బిజీగా ఉన్నారు. అవన్నీ రిలీజ్ అయ్యి ఆయన ఒక స్టార్డమ్ అంటే ఒక మాస్ స్టార్డమ్ క్రియేట్ అయింది ఒక్కడితో. మరి ఖుషి లాంటి సినిమా సెట్ కాదేమో అని ఆయన అనుకుని సో డైరెక్టర్ గారితో కొంచెం కథను అటు ఇటుగా చేంజ్ చేయమని చెప్పినట్టున్నారు. సో దానివల్ల అది ఇంకా ఆయన చేంజ్ చేయడం ఇష్టం లేక మరి ఆ కథని మళ్ళీ పవన్ కళ్యాణ్ గారికి వినిపించడం జరిగిందనమాట. సో ఇంకా పవన్ కళ్యాణ్ గారు చేశారు. ఆ సినిమా ఎంత విజయం అయిందనేది అందరూ తెలిసిందే. అటు పక్క తమిళ్లో విజయ్ గారు, జ్యోతిక గారు చేశారు. అక్కడ కూడా వాళ్ళిద్దరికి బ్లాక్ బస్టర్ పడింది. సో ఖుషి అనే సినిమా మరి రెండు భాషల్లో కూడా సిమిలర్గా రిలీజ్ చేద్దాం అనుకున్నారు. కానీ తమిళ్ది ముందు రిలీజ్ అయ్యి మనది కొంచెం తర్వాత రిలీజ్ అయింది. తర్వాత తెలుగు చాలామంది పవన్ కళ్యాణ్ గారు రీమేక్ చేశారేమో అనుకున్నారు. కానీ రెండు షూటింగ్ అంతా ఒకే టైంలో బైలింగ్వల్గా జరిగాయి అనమాట. సో రెండింటికి ఎస్జే సూర్య గారే దర్శకత్వం వహించారు. ఆ తర్వాత మళ్ళీ మహేష్ బాబు గారితో ఎట్టకేలకి అయితే ఏదైనా సినిమా చేయాలి అంత అంటే ఒక అభిమాన హీరో అని చెప్తూ కూడా ఆయన తర్వాత నాని సినిమా దర్శకత్వం వహించారనమాట మహేష్ బాబు గారితో. సో అలా మహేష్ బాబు గారికి ఆయనకు కుదిరింది. బట్ నాని సినిమా అనేది అది కొంచెం బియాండ్ అంటే అప్పటికి చాలా అడ్వాన్స్డ్గా ఉంటుంటే ఆ సినిమా అప్పుడు మాస్ ఆడియన్స్కి ఎక్కలేదనమాట. అప్పటికి కృష్ణ గారు కూడా అన్నారంట ఈ సినిమా నాని హిట్ అయితే మహేష్ బాబు స్టార్ హీరోగా ఎదగలేరని. సో మరి నాని సినిమా కృష్ణ గారు అంచనాలను ఏమాత్రం తప్పకుండా ఫ్లాప్ అయింది. సో మరి అట్లా అంటే ఎస్జే సూర్య గారు తీసిన సినిమా చాలా మంచిదే. ఇప్పుడు జనరేషన్ చూస్తే అప్పట్లో ఇంత టెక్నాలజీ వాడారా అని మాట్లాడుకుంటారు అనమాట. కానీ ఏంటంటే అది కొన్నిసార్లు విఫలమవుతూ ఉంటుంది. సో అట్లా ఖుషి మాత్రం పవన్ కళ్యాణ్ గారికి ఆయన వదిలేసుకున్నాక ఈయనకి బ్లాక్ బస్టర్ అయితే కొట్టిందనమాట. పవన్ కళ్యాణ్ గారికి 7వ సినిమాగా వచ్చి అందులో భూమిక గారి సెంటిమెంట్ కూడా ఉండటం సూపర్ హిట్ అయిపోయి అంటే ఒక ఇండస్ట్రీ హిట్ రేంజ్లో దూసుకుపోయింది అనమాట ఖుషి. అప్పుడు కుర్రకారుని ఊపేసిందని చెప్పొచ్చు. హైదరాబాదీకా హీరో అని చెప్పి ఆ పాటలు కానీ ఒక అంటే పవన్ కళ్యాణ్ గారే హిందీ పాటలని కూడా మన తెలుగు ఆడియన్స్కి పరిచయం చేశారు అని చెప్పి ఆయనలో అప్పుడులో అంత మంచి క్రేజ్ అయితే ఉండేదన్నమాట. ఇంకా కాలేజ్ స్టూడెంట్స్ అందరూ ఆ బ్యాగులు అట్లా తగిలించుకోవడం సైడ్కి ఆ స్టైలింగ్ అదంతా ఒక ఊపేసిందని చెప్పొచ్చు. ఇంకా తర్వాత కూడా పవన్ కళ్యాణ్ గారు వదిలేసిన సినిమాలు రవితేజ గారు చేయడం అట్లా వేరే హీరోలు చేయడం సో అలా చాలా జరిగాయి. ఇంకా అప్పట్లో ఏంటంటే మరి మహేష్ బాబు గారు వదిలిన ఇలాంటి బ్లాక్ బస్టర్ని ఎలా వదిలేసుకున్నారు. సో మరి ఆయన గ్రహించలేదా ఇది హిట్ అవుద్దని చెప్పి చాలామంది ఫ్యాన్స్ అప్పట్లో బాధపడ్డారు. ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఆ విషయాలన్నీ కొంచెం బయటకు వస్తుండటంతో అప్పట్లో పనిచేసిన వాళ్ళు అలాంటి విషయాలు బయట పెట్టడంతో ఇలాంటి విషయాలు బయటకు వస్తున్నాయి అనమాట. సో అట్లా మహేష్ బాబు గారు వదిలేసిన ఖుషిని పవన్ కళ్యాణ్ గారు తీసుకుని ఇండస్ట్రీ హిట్ కొట్టారు.